మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. కండ్లు మూసుకుని చప్పట్లు కొడుతూ మనస్ఫూర్తిగా ఈ పాటని ఉదయకాల సమయమందు పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. వెల్కమ్ యు లార్డ్. పరిశుద్ధాత్ముడా, ఈ ఉదయకాల సమయమందు ప్రేమతో మిమ్మలను మా మధ్యలోనికి ఆహ్వానించుకుంటున్నామయ్యా. రండయ్యా. నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే అలవాటయే నీ పాదముల్ యేసయ్యా
నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మన
ఆపలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా. అందరూ నోరు తెరిచి యేసయ్యా అని పిలుద్దాం. ఈ ఉదయకాల సమయమందు యేసయ్యా యేసయ్యా అంటూ నోరు తెరిచి ప్రతి ఒక్కరూ చెప్పండి. ఎవరు మౌనంగా ఉండవద్దు. యేసయ్యా 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 యేసయ్యా. ఎవరు మౌనంగా ఉండదు. యేసయ్యా అంటూ మీ నోట స్పష్టంగా రావాలి. ఉదయకాల సమయమందు నోరు తెరిచి చెప్పండి. యేసయ్యా 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 యేసయ్యా. పిలవండి, నోరారా పిలవండి, నోరారా పిలవండి యేసయ్యను, మనసారా పిలవండి యేసయ్యను. యేసయ్యా 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 యేసయ్యా. నోరారా నోరారా మనసారా పిలవండి ఆయనను. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను యేసయ్యా వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. అవును యేసయ్య మనలను వదిలి ఉండలేక ఆయనకు మనకు మధ్య ఉన్న దూరాన్ని తొలగించాడు. నీకు అర్థమవుతుందా ఆ విషయము? నీకు ఆయనకు మధ్య ఉన్న దూరం ఆయన తొలగించాడు. ఎంతగా ప్రేమించాడో ఆయన ప్రేమ నీకు అర్థమవుతుందా? నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. యేసయ్యా 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 యేసయ్యా. ఎంత ప్రేమ యేసయ్యా అనేది. పాపములు చేశాను నేను నీ
ఒప్పుకుందామా ఒక్కసారి? పాపములు చేశాను నేను, నీ ముందరన తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. ఒక్కసారి ఈ ఉదయకాల సమయమందు మన పాపములు ఆయనది ఒప్పుకుందామా? ఆయనది క్షమించగలిగేటువంటి మనస్సు. నీకు ఆయనకు మధ్య దూరం ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నీకు ఆయనకు మధ్య పాపం అడ్డుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఒక్కసారి పరిశుద్ధాత్ముడా ఒప్పింప చేయు ఆత్ముడా, అలలాడండి మా మధ్యలో. ఒప్పింప చేయు ఆత్ముడా, అలలాడండి మా మధ్యలో. ఒప్పింప చేయు ఆత్ముడా, అలలాడండి మా మధ్యలో. పాపములు చేశాను నేను, నీ ముందరన తల ఎత్తలేను. యేసయ్యా, పాపములు చేశాను నేను, నీ ముందరన తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధాత్ముడా, ఒప్పింప చేయు ఆత్ముడా, వేయించేయండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరి హృదయములో ఆ ఒప్పింప చేయు ఆత్మ ఇప్పుడే పని చేయును గాక. ఎవరెవరి హృదయములో అయితే ప్రభువా ఆ రహస్య పాపములు దాగి ఉన్నవో తండ్రి, మీ ఆత్మ ద్వారా ఇప్పుడే ఒప్పింప చేయండి పరిశుద్ధాత్ముడా. ఒప్పింప చేయండి పరిశుద్ధాత్ముడా. ఎంతకంటే ఇష్టమైన ఆరాధన దేవునికి ఏముంది? పశ్చాత్తాపముతో కూడినటువంటి ఆరాధన కంటే ఇష్టమైన ఆరాధన దేవునికి ఏముంది? ఈ ఉదయకాల సమయం ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆ పశ్చాత్తాపాన్ని మనలో కోరుకుంటున్నాడు. ఒక్కసారి పరిశీలన చేసుకుని ఓ రబషందర ఖరబబ రబలదర ఖరబబబబబ ఒప్పింప చేసుకుందాం. ఒప్పుకుందాం. కన్నీటితో ఒప్పుకుందాం. ఎక్కడ పడిపోయావు, ఎక్కడ జారిపోయావు, ఎక్కడ చల్లారిపోయావు, ప్రార్థనలో పడిపోయావు.
మారిపోయావు. పరిశుద్ధాత్మ దేవుడు ఓ రబషకల దురి బలధర కరబబర బలధర కరబబ ఒప్పుకోమంటున్నాడు. నేను నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. దావీదు అంటా ఉన్నాడు కదా, దేవా నా హృదయాన్ని పరిశీలన చేసుకో, నా హృదయాన్ని బాగుగా పరిశీలన చేయని అడుగుతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో మనం కూడా అడుగుదామా, దేవా నా హృదయాన్ని పరిశీలన చేయి తండ్రి, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో పరిశీలన చేయండి, నన్ను ఒప్పింప చేయండి అంటూ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒప్పుకోనండి. ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోనండి. ఓ రబషందర కరబబ రబలధర కరబబ రబలధర కరబబ రిబలబషందర కరబబ రబలధర కరబబ రిక్కమందర కరబబదర బషబబ రబలధర కరబబ. పరిశుద్ధాత్ముడా స్తోత్రమయ్యా. వందనాలు దేవా, వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయనా. నీ మహాకృపను బట్టి గడిచిన కాలమంతా కూడా మమ్మలను కాచి కాపాడి మరొక చక్కని ప్రభు దినాన్ని మా జీవితాలు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ ఆగస్టు నెలలో 2వ ఆదివారముగా మేము మీ పాదాల యొద్ద కూడుకుని మిమ్మలను ఆరాధించి మహిమపరిచేటువంటి భాగ్యము మాకిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు సంఘముగా కూడి మీ నామాన్ని మేము స్తుతించాం ప్రభువా, మీ నామాన్ని మేము ఘనపరిచాము ప్రభువా. మా జీవితాల్లో మీరు ఎన్నో మేలులు చేశారు నాయన.
వాటన్నిటి బట్టి కూడా ప్రభువా నీకు కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. నువ్వు మేలు చేయకుండా ఉండలేని దేవుడువు తండ్రి, ఉండలేని దేవుడువు తండ్రి. ప్రభువా నీవు చేయుచున్న మేలులను మేము మరువక నిన్ను ఆరాధించేవారిగా ఉండే కృపను మాకు ఇవ్వండి నాయన. నిన్ను ఘనపరిచేవారిగా ఉండే కృపను మాకు ఇవ్వండి నాయన. అయ్యా నీ మేలులను పొంది మరిచిపోయేవారిగా కాకుండా ప్రభువా ఘనపరిచేవారిగా మమ్మలను స్థిరపరచండి. నీ నామాన్ని హెచ్చించేవారిగా మమ్మలను స్థిరపరచండి. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు 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 ప్రభువా. నీ కృప తక్కువ చేయవద్దు. మీ దినము ఈ ఆరాధన మీరు అంగీకరించినందుకు స్తోత్రాలు. మీ ఆత్మతో మమ్మలను కమ్ముకున్నందుకు స్తోత్రాలు. నీ మహిమతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు. ఒక ప్రత్యేకమైన ప్రసన్నత చేత మమ్మలను తాకినందుకు స్తోత్రములు నాయనా. నిశ్చయముగా నీవు మమ్మలను విడువలేదు నాయనా. నీవు మాకు తోడైనందుకు స్తోత్రములు నాయనా. విడువని ఎడబాయని దేవుడవు తండ్రి. స్తోత్రములు 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 చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. అయ్యా కృప తక్కువ చేయవద్దు. ఈ దినము నిన్ను ఆరాధించడానికి వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారందరినీ కూడా నీ కృపతో బలపరచండి నాయనా. ఎవరిలో ఇటువంటి శారీరక బలహీనతలు ఉన్నా సరే వాటన్నిటినీ యేసు నామములో బయటికి పొమ్మని గద్దిస్తూ ఉన్నాను. వారి దేహములకు విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. లూకా సువార్త 10వ అధ్యాయం 18-19 వచనాల ప్రకారంగా ప్రతి బంధకాలను యేసు నామములో తెంపివేస్తున్నాను. ప్రతి వ్యతిరేక శక్తిని శీఘ్రముగా త్రొక్కివేస్తున్నాను ప్రభువా. తండ్రి ప్రతి కుటుంబంలో సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమానురాగాలు దయచేయండి. అన్ని విషయాలలో దీవించబడుతూ హెచ్చించబడుతూ ఆధ్యాత్మికంగా కూడా వర్ధిల్లేటువంటి కృపనైనా మా బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక ముందు నీ వాక్యం వినబోతుండగా ప్రభువా పరిశుద్ధాత్ముడు నాలో ఏమీ లేదు నాయన అతిశయించడానికి. నాయన నేను ఎంత బలహీనురాలో నాకు తెలుసు. కేవలం నీ కృప ద్వారా ఇక్కడ నిలబడ్డాను. నా నోరును తెరవండి, నీ వాక్కుతో నింపండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం యేసయ్య. మీరు మాట్లాడితే మేము బలపరచబడతాం తండ్రి. నీ స్వరం మాకు వినిపింపచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి నన్ను పూర్తిగా నా శరీర ప్రాణాత్మలను మీ ఆత్మ స్వాధీనానికి అప్పగించుకొనుచున్నాను. మీరు మాట్లాడండి. కుడి వచ్చిన బిడ్డలందరినీ ఆత్మ స్వాధీనమందు తీసుకున్నాడు. వినగలిగే బుద్ధిని, గ్రహించగలిగే బుద్ధిని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యతిరేక శక్తిని, వాక్యం ప్రకటించకుండా అడ్డగించు శక్తిని, వాక్యం వినకుండా అడ్డగించు శక్తిని, వాక్యం వారి హృదయములో ఈ నుండి ఎత్తుకుపోచిన శక్తిని యేసు నామములో బయటికి పొమ్మని గద్దిస్తూ ఉన్నాను. మమ్మల్ని మీ ఆత్మ స్వాధీనానికి అప్పగించుకొనొచ్చు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చో.